ఏపీలో వలసలు ఆగిపోయినట్లేనా? ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో పార్టీ మారాల్సిన వారంతా అయిపోయినట్టేనా? ఇప్పుడు టీఆర్ఎస్ దృష్టి దేని మీద పడింది? వలసలతో కార్ లోడ్ ఎక్కువైందా, లేదంటే ఇంకా వచ్చే వారికి సీట్ ఖాళీగానే ఉందా? టీఆర్ఎస్ పార్టీలోకి ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు. ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారి సంఖ్య 20కి చేరింది. ఇంకా కొందరు నేతలు అధికార పక్షంతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో మిగిలిపోయిన 3 ఎమ్మెల్యేలు ఒకరు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలక నాయకుడు కూడా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతాడనే సమాచారం గుప్పమంటోంది. మరోవైపు కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు అధికార పార్టీ ముఖ్య నాయకులతో టచ్ లో ఉన్నారంట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ప్రధానంగా పార్టీ మారారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో బలంగా ఉండే నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై విపక్షాలు ఇప్పటికే ఒత్తిడి పెంచాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయినా ఆకర్ష్ మంత్రాన్ని అధికార పార్టీ వదిలిపెట్టడం లేదు. వచ్చే వారి కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయంటోంది.